హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఆల్గో టూల్ ట్రేడ్ స్కాల్పర్ అని మనకు ఒక ఆల్గో టూల్ ఉంది కదండి. అంటే చాలా ఆల్గో టూల్స్ ఉన్నాయి, అందులో ట్రేడ్ స్కాల్పర్ చాలా స్పెషల్ ఆల్గో టూల్ ఉంది మన దగ్గర. ఆ ఆల్గో టూల్కి సంబంధించి మనం ఒక ఫీచర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. అదే ట్రైలింగ్ స్టాప్ లాస్. ఓకే, చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారు, సార్ ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది చెప్పండి అని చెప్పి. చాలా ఈజీ అండి. ఈ వీడియోలో మనం ఎలా ట్రైలింగ్ స్టాప్ లాస్ని యూజ్ చేసుకోవచ్చు అనేది మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో ట్రైల్ టు కాస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో అది మనం డిస్కస్ చేసుకోబోయే ముందు ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు ఇలాంటి చాలా ఆల్గో టూల్స్ మేము ఫ్రీగా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఓకే ఓకే సో ఇది టెస్ట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఏం కావాలో ఒక LIS అకౌంట్ కావాలండి. అఫ్ కోర్స్ మన ఈ ట్రేడ్ స్కాల్పర్ ఆల్గో టూల్ 7 బ్రోకర్స్కి సపోర్ట్ చేస్తుందండి. LIS, ఏంజల్ వన్, జెరోదా, ఫిన్వేజియా, IEFL, అప్స్టాక్స్ అండ్ కోటాక్ నియో. ఓకే, కానీ మనం అన్నిట్లో టెస్ట్ చేయలేం కాబట్టి సింపుల్గా మనం ఒక్క LIS చెక్ చేద్దాం, లైవ్ ఆర్డర్ పెట్టి చెక్ చేద్దామండి. ఓకే, అండ్ ఫస్ట్ ఎవరికైతే ఈ ట్రేడ్ స్కాల్పర్ తెలీదో, ఇది ఒక ఇన్నోవేటివ్ స్కాల్పింగ్ టూల్ అండి. ఆప్షన్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్కి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో కూడిన చాలా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయండి. సో ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే ఇంకా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నిఫ్టీ తీసుకుందామండి. నిఫ్టీ తీసుకొని మనం ఒక పొజిషన్ పెడదాము. నేను నిఫ్టీ సెలెక్ట్ చేసుకుని ATM వచ్చేసింది, ఇక్కడ 116 దగ్గర ఉందండి. మనం టెస్టింగ్ పర్పస్ కోసం కొంచెం వెనక్కి వెళ్ళి 24,700లో పెడదాం. అరౌండ్ 26 రూపీస్ ఉందండి. అండ్ ఇందులో మనకి ఈ CEP, లాట్స్, టైప్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి. దీని గురించి చాలామంది అడుగుతున్నారు, ఎట్లా చేయాలి సార్, ఏంటి సార్ అని చెప్పి. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే చాలా చాలా ఈజీ అండి, చాలా ఈజీ. మీకు X అండ్ Y అని మీరు 2 వాల్యూస్ ఇవ్వాలి. ఓకే, X అంటే ఏంటంటే ఎంత ప్రాఫిట్ వస్తే మీ స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి అని అడుగుతుందండి మనని. ఓకే, సో మీరు పాయింట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, MTM సెలెక్ట్ చేసుకోవచ్చు, పర్సంటేజ్ చేసుకోవచ్చు. నేను ఈజీగా ఉండాలి డెమాన్స్ట్రేషన్ కోసం అని పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే మీరు ఏమంటున్నారంటే 27 రూపీస్ దగ్గర మనం బై చేసామనుకోండి, అది 2 రూపీస్ ప్రాఫిట్కి వస్తే 29కి వస్తే మీరు ట్రైలింగ్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు ఈ ఆల్గో టూల్కి. నెక్స్ట్ అది ఏమడుగుతుందంటే ఎంత ట్రైల్ చేయాలి అని అడుగుతుంది. మీరు ఏం చెప్తారంటే వైలో ఎంటర్ చేసి 2 పాయింట్స్ అని చెప్తారు. ఓకే, లేకపోతే 1 అని చెప్తారు. అంటే 2 పాయింట్స్ ప్రాఫిట్ వస్తే నా స్టాప్ లాస్ని 1కి ట్రైల్ చేయి అని చెప్తున్నారు మీరు. వెరీ సింపుల్ అండి, అంతే. ఎంత ప్రాఫిట్ వస్తే ఎంత ట్రైల్ చేయాలి. అయితే మరి మీరు 1 రూపీ ట్రైల్ చేయాలి అంటే బేసిక్గా మీకు ఇనీషియల్గా ఒక స్టాప్ లాస్ ఉండాలి కదా. ఆ స్టాప్ లాస్ మీరు స్టాప్ లాస్లో ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాప్ లాస్ లేకుండా నేను ఎంటర్ కొడుతున్నాను అనుకోండి, ఇక్కడ చూసారు ఎర్రర్ వచ్చింది, స్టాప్ లాస్ కెనాట్ బి ఎంటీ. ఎందుకంటే మీరు స్టాప్ లాస్ ఇస్తేనే అది ట్రైల్ చేయగలదు. సో బేసిక్గా మనం స్టాప్ లాస్ ఇవ్వాలి. స్టాప్ లాస్ ఇవ్వడానికి మీకు 5 వేస్ ఇచ్చామండి. ఏ ఆల్గో టూల్ ప్రొవైడర్ ఇండియాలో మీకు ఇన్ని వేస్ ఇవ్వడండి. ఒకటి పాయింట్స్ బేస్ మీద ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 27 దగ్గర ఎంటర్ అయ్యారు, మీరు 5 పాయింట్స్ అని ఇస్తే అది 22 దగ్గర పెడుతుంది. ఎందుకంటే 27 - 5 22 కాబట్టి. లేదు MTM ఒక 100 రూపీస్ ఇచ్చుకోవచ్చు మీరు, అదే కన్వర్ట్ చేసుకుంటుంది పాయింట్స్లోకి. లేదు పర్సంటేజ్ బేస్ మీద ఇవ్వచ్చు. 20% అని ఇచ్చారనుకోండి, 27 రూపీస్కి 20% అంటే ఎంత అవుతుంది, 2.7 + 2.7, రైట్, మీకు 5.4 అవుతుంది. 5.4 రూపీస్ పెట్టుకుంటుంది. అబ్సల్యూట్ వాల్యూ, ఇప్పుడు మనం అబ్సల్యూట్ వాల్యూ ఇద్దామండి. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటంటే ఎక్కడైనా రానివ్వండి, మనం మాత్రం 20 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే చార్ట్స్ని యూజ్ చేసి ప్రైస్ యాక్షన్ బేస్ మీద అనలైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ ఇంతకంటే కిందకి వెళ్తే ఇంకా పడుతుంది, సో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి అని ఉంటుంది. సో దాన్ని అబ్సల్యూట్ వాల్యూ అంటాం మనం. సో ఎక్కడ కొన్నా కూడా 20 రూపీస్ అయితే నా స్టాప్ లాస్, సో నేను 20 రూపీస్ దగ్గర పెట్టాలనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 and 1 అని ఇద్దామండి. అంటే 1 రూపీ ప్రాఫిట్ వస్తే 1 రూపీస్ మనకి స్టాప్ లాస్ ట్రైల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 28 దగ్గర తీసుకున్నాం, అది 29కి వెళ్ళి 1 రూపాయి ప్రాఫిట్ ఇస్తే ఇది 20 రూపీస్ నుంచి 21కి వస్తుంది. అలా ఇది పైకి వెళ్తూ ఉంటే LTP మన ప్రాఫిట్లు పైకి వెళ్తూ ఉంటే స్టాప్ లాస్ కూడా పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ఒక వెరీ గుడ్ వే అండి. ఎవరైతే ప్రాఫిట్స్ని లాక్ చేసుకోవాలి, మార్కెట్ యూటర్న్ తిరిగినప్పుడు మళ్ళీ మనకి చాలా ఎక్కువ లాసెస్ రాకుండా ఇది ఒక లాకింగ్ మెకానిజం అండి మనకి. ఓకే, సో ఇలా ఎవరైతే లాక్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఒక వెరీ వెరీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అండి అది మనకి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. అండ్ నేను ఎంట్రీ పెడుతున్న, ఎంట్రీలో కూడా చాలా ఎంట్రీస్ ఉన్నాయండి. మార్కెట్ లిమిట్, బై అబౌవ్, సెల్ఫ్లో, ఇవన్నీ మనం తర్వాత ఒక వీడియో చేసుకుందాము. ఇప్పటికైతే సింపుల్గా నేను మార్కెట్ ఆర్డర్ పెడుతున్నా. ఒక్కసారి స్పీడ్ చూడండి, ఎంత స్పీడ్గా మీకు ఈ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుందో మీకు అర్థమవుతుంది. ఓకే, సో నేను ఎంటర్ కొట్టానండి. ఓకే, మనకి అవైలబుల్ మార్జిన్ లేదని వస్తుంది. ఆర్ మనం సెన్సెక్స్ కూడా పెట్టచ్చండి.
సో మనం సెన్సెక్స్ ఓటీఎంకి వెళ్ళి సెన్సెక్స్ కూడా పెట్టుకుందాము. 83,000 ఇప్పుడు మనకి 27 రూపీస్ దగ్గర ఉందండి. ఓకే, సెన్సెక్స్ బై చేస్తున్నాం, 20 రూపీస్ స్టాప్ లాస్ అండ్ ట్రైలింగ్ 1 and 1. సో ఆయన ఎంటర్ కొట్టే మీరు చూడండి ఎంత ఫాస్ట్గా విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ మీకు వెళ్ళిపోతుంది. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ ప్లేస్ అయిందండి, 20 రూపీస్ దగ్గర ప్లేస్ అయింది. ఓకే, సో మనకు ఇప్పుడు 27.2 దగ్గర మనకు వచ్చిందండి. ఎప్పుడైతే ఇది 28.2కి వెళ్తుందో మనం ఎంత ఇచ్చాం, 1 and 1 ఇచ్చాం. ఓకే, ఏమవుతుందండి, స్టాప్ లాస్ అనేది మనకి ట్రైల్ అవటం జరుగుతుంది. సో మనం కొంచెంసేపు వెయిట్ చేద్దామండి, 28.2కి వచ్చే వరకు. 28.2కి రాగానే మనకి ట్రైల్ అవుతుంది. అయితే మార్కెట్ మనకి పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో తెలియదు కాబట్టి మనం ఒక పని చేద్దాం, ఒక పుట్టు కూడా తీసుకుందామండి. సో దట్ ఏదో ఒక సైడ్ అది ట్రైల్ అవ్వటం జరుగుతుంది. ఓకే, సో 79,500 ఎంత ఉందో చూద్దామండి. 144 ఉంది, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. 78,500, 48 ఉందండి. 78,000 తీసుకుందాం. పర్ఫెక్ట్, 25 ఉందండి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కూడా మనం ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేద్దామండి. సేమ్ 20 రూపీస్ స్టాప్ లాసే అండ్ ట్రైలింగ్ 1 and 1. ఓకే, సో ఇప్పుడు నేను మార్కెట్ ఆర్డర్లో ఇది కూడా ప్లేస్ చేశానండి. సో మనకు ఇప్పుడు 2 ఉన్నాయండి అండ్ ఆర్డర్స్ కూడా 2 ఉన్నాయి. ఓకే, 20 and 20. మనకి ఏదైనా సరే 1 రూపీ ప్రాఫిట్లో కనుక వస్తే ఓకే మనకి ట్రైలింగ్ అనేది అవుతుంది. సో చూద్దామండి ఏది వస్తుంది అనేది. రైట్, సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, 28 రూపీస్ 0.25, రైట్. సో ₹1 ప్రాఫిట్ రాగానే మనకి కాల్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. కాల్ ఆప్షన్ ఏమైందండి, 21 రూపీస్కి వెళ్ళింది. ఓకే, ఇది జస్ట్ మీకు ట్రిగ్గర్ ప్రైస్, లిమిట్ ప్రైస్ ఇవ్వమంటాడు బ్రోకర్. సో ఇది జస్ట్ 10% అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. లేదు మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా SLL డిఫరెన్స్ మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఒకవేళ క్లయింట్ ఏమి ఇవ్వకపోతే మేము 10% తీసుకుంటామండి. దీన్ని మీరు అటెన్షన్ పే చేయొద్దు. ఇది చూడండి మీరు, ఇప్పుడు ఇంకొక 1 రూపీ కనుక వెళ్ళింది అనుకోండి 29.50కి, ఇది 22 రూపీస్ అవుతుంది. ఇట్లాగా ప్రతి 1 రూపీకి కూడా మీకు స్టాప్ లాస్ ఆటోమేటిక్గా వెళ్తుందండి. ఎప్పుడైతే మార్కెట్ యూటర్న్ తీసుకుంటుందో అప్పుడు మీకు ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. సో ఇది ఒక గ్రేట్ వే అండి. నేను ఇందాక చెప్పినట్టుగా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఓన్లీ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ కంపల్సరీ ఇవ్వాలి, అది ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు అయినా ఉండాలి, ఎక్కువైనా ఉండాలి, కానీ ఎక్స్ వాల్యూ వై కంటే తక్కువ ఉండకూడదు. ఓకే, సో ఇప్పుడు అందరికీ క్లియర్ అయింది కదండి. వెరీ సింపుల్, ఎక్స్ అంటే ఎంత ప్రాఫిట్ వస్తే ట్రైల్ చేయాలి, వై ఏమో ఎంత ట్రైల్ చేయాలి. ఓకే, ఇదేనండి సింపుల్ కాన్సెప్ట్. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ టూల్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు ఈ టూల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జిట్ అవ్వడం చాలా ఈజీ అండి. మీకు చాలా ఎగ్జిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిట్ బటన్ ఉంది, ఎగ్జిట్ ఆల్ బటన్ ఉంది. లేదు మీరు ట్రేడ్ బుక్లోకి వెళ్తే మీకు ట్రేడ్ బుక్లో కూడా ఈ 2 పొజిషన్స్ ఉన్నాయి కదండి. మనకి 2 పొజిషన్స్ కూడా ఇండివిజువల్ ఎగ్జిట్స్ ఉన్నాయి. హాఫ్ ఎగ్జిట్ కౌంట్, హాఫ్ ఎగ్జిట్స్, పార్షియల్ ఎగ్జిట్స్, లేదు మాకు అన్ని ఎగ్జిట్ అయిపోవాలంటే ఎగ్జిట్ ఆల్, అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జిట్ ఆల్ కొడతాను, ఎంత ఫాస్ట్గా ఎగ్జిట్ అవుతుందో మీరు చూడండి. సో నేను ఎగ్జిట్ ఆల్ కొట్టంగానే మొత్తం మీకు 20 కాదు 100 లెగ్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా 1 సెకండ్లో, విత్ ఇన్ 1 సెకండ్లో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ టూల్ కావాలంటే కాంటాక్ట్ చేయండి, నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.